ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ఒక నియోజకవర్గం చోడవరం. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అంతేకాదు షుగర్ టౌన్గా పేరుగాంచిన ఈ నియోజకవర్గం 2019 వరకు టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో కరణం ధర్మశ్రీ సంచలన విజయం సాధించారు. ఆయనకు ప్రభుత్వ విప్తో పాటు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా బాధ్యతలను అప్పచెప్పారు. దాంతో కాపు సామాజిక వర్గానికి వీలైనంత ప్రాధాన్యత ఇస్తున్నాము అనే సంకేతాలు పంపింది వైసీపీ అధిష్టానం. గత 3 ఎన్నికల్లో పోటీ కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు మధ్య జరుగుతోంది. అయితే ఈసారి కూడా వీరిద్దరి మధ్య పోటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే టీడీపీ నుంచి తాతయ్య బాబు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి వరకు లెక్కలు బాగానే ఉన్నా జనసేన మాత్రం ఇక్కడ బరిలోకి దిగితే మొత్తం క్యాలిక్యులేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కాపు సామాజిక వర్గం నేతకే టికెట్ ఇవ్వాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈసారి ఇక్కడ ఎవరు బరిలో నిలిస్తే ఏ పార్టీ గెలుస్తోంది, ఏ నేత సత్తా ఎంత అన్నదానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది. ఆ రిపోర్ట్ చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం. గత ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో బంపర్ విక్టరీ సాధించారు వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ. ఆయన ఏకంగా 54% ఓట్లు సాధించుకున్నారు. జగన్ మానియా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది అని చెప్పాలి. అంతేకాదు ఆయన కాపు సామాజిక వర్గ నేత కావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. మరోవైపు టీడీపీ అభ్యర్థి సూర్యనాగ సన్యాసరాజుకు కేవలం 38% ఓట్లు ఇచ్చాయి. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే ఆయన ఓటు షేర్ బాగా తగ్గిపోయింది. ఆయన రాజకీయంగా యాక్టివ్గా లేకపోవడం ఆయనకు నష్టం చేకూర్చింది. ఇక జనసేన తరపున బరిలోకి దిగిన పీవీఎస్ఎన్ రాజుకు 3% ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులకు 5% ఓట్లు పోలయ్యాయి. ఇది గత ఎన్నికల రిపోర్ట్. ఇక ఈసారి ఎవరెవరు బరిలో ఉంటున్నారో వారి వివరాలు చూద్దాం. ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం. వైసీపీ నాయకుడు కరణం ధర్మశ్రీకి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, మొదటి నుంచి ఈయన చోడవరం నుంచే బరిలో దిగుతుండడం వల్ల స్థానిక నేతగా బలమైనటువంటి ముద్రను సంపాదించుకున్నాడు. అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలు ఖచ్చితంగా అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఖచ్చితంగా ఈయనకి కలిసి వచ్చే ఫ్యాక్టర్. ఇవి కరణం ధర్మశ్రీకి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్. మరి ఇప్పుడు ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే, ఆయనపై నెగిటివ్ పబ్లిసిటీ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండరు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో వినిపిస్తుంది. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక అపవాదు కావచ్చు, ఒక ఆరోపణ కావచ్చు బలంగా వినిపిస్తుంది. ఎమ్మెల్యే సోదరులు కమిషన్లు తీసుకుంటున్నారు అనేటటువంటి అభిప్రాయాలు లేదా ఆరోపణలు కూడా ఈయన పట్ల బలంగా వినిపిస్తున్నాయి. ఇక కేడర్ పూర్తి స్థాయిలో సహకరించకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో ఎక్స్పెక్ట్ చేసినంత అభివృద్ధి అయితే కనిపించడం లేదు. ఇవి ప్రస్తుత ఎమ్మెల్యేకు ఉండేటటువంటి ప్లస్లు, మైనస్ పాయింట్స్. తెలుగుదేశం పార్టీ నేత కేఎస్ఎన్ రాజు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం. ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు కలిదిండి సూర్యనాగ సన్యాసరాజుకుండే అనుకూల అంశాలను పరిశీలిస్తే, చోడవరం నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తుండడం అక్కడ స్థానికంగా ఒక బలమైన సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు, సుపరిచితుడు అనేటువంటి పేరు కూడా ఈయన పట్ల వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయారు, ఆ సింపతి ఈసారి క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ఇక తన హయాంలో నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని ఆయన బలంగా ప్రజలకు వినిపిస్తున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉండడం వల్ల ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం. సో సూర్యనాగ సన్యాసరాజుకుండే మైనస్ పాయింట్స్ ఏంటి? ఓటమి తర్వాత న్యూట్రల్గా ఉండిపోయారు, పెద్ద యాక్టివ్గా లేరు, ఇది ప్రధానమైన మైనస్. ఇక భక్తుల తాతయ్య బాబు టికెట్ ఆశిస్తుండడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇవి కేఎస్ఎన్ రాజుకు ఉండేటటువంటి ప్లస్లు, మైనస్లు. ఇప్పుడు మరో తెలుగుదేశం పార్టీ నేత తాతయ్య బాబు ఆయనకుండే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి పరిశీలిస్తే, ముందుగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ని పరిశీలిద్దాం. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండడం ప్రస్తుతం కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్. కేఎస్ఎన్ రాజు మద్దతు కూడా ఈయనకి దొరుకుతూ ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు కూడా ఈయనకి కలిసి వచ్చే అంశం. ఇవి తాతయ్య బాబుకుండే ప్లస్ పాయింట్స్. మరి ఇప్పుడు ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి, రిపోర్ట్లో ఏం వచ్చింది పరిశీలిస్తే, రాజకీయ అనుభవం లేకపోవడం, ఇన్ఎక్స్పీరియన్స్ ప్రధానమైనటువంటి అడ్డంకిగా కనిపిస్తుంది. ప్రజల్లో మరీ అంత పాపులర్గా నాయకుడిగా కాకపోవడం మరో మైనస్. ఇక టికెట్ వస్తే గట్టి పోటీ ఇస్తారా లేదా అనేటటువంటి ఒక అనుమానం కూడా బలంగా వినిపిస్తుంది. ఇవి తాతయ్య బాబుకు ఉండేటటువంటి ప్లస్లు, మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు పంచకర్ల రమేష్ బాబు, మరి ఈయనకు ఉండేటటువంటి అనుకూలత ఏంటి పరిశీలిస్తే, రానున్న ఎన్నికల్లో
కాపు సామాజిక ఓటర్ల మద్దతు ఖచ్చితంగా ఈయనకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ టిక్కెట్ ఇస్తాను అనేటటువంటి హామీ కూడా ఈయనకి ప్రధానమైన ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. టిక్కెట్ కనుక దక్కితే గెలుస్తారు అనేటటువంటి ప్రచారం అయితే నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇవి పంచకర్ల రమేష్ బాబుకు ఉండేటువంటి ప్లస్లు. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం చేసుకోకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా కరణం ధర్మశ్రీ వర్సెస్ కలిదిండి సూర్య నాగ సన్యాసరాజు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి కరణం ధర్మశ్రీ కలిదిండి సూర్య నాగ సన్యాసరాజు బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు టీడీపీకే ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజుకు 49% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనికి ఆయన పర్సనల్ ఇమేజ్తో పాటు ఆయన హయాంలో మాత్రమే నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తుంది. దీనికి తోడు నియోజకవర్గంలో మెజారిటీ స్థానంలో ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లు పొత్తులో భాగంగా టీడీపీకే మద్దతు పలికే అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆయనకు బాగానే కలిసి రానుంది. ఇక పార్టీ టికెట్ కేఎస్ఎన్ రాజుకే కేటాయిస్తే టికెట్ ఆశిస్తున్న తాతయ్య బాబు కూడా సహకరించే అవకాశం ఉంది. అందుకే ఆయనకు 49% ఓట్లు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి గత ఎన్నికలతో పోల్చితే భారీగా ఓట్ షేర్ పడిపోతుందని సర్వే రిపోర్ట్ చెబుతోంది. ఆయనకు 43% ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆయనకు బలంగా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరో సినేరియాలో పొత్తులో భాగంగా టీడీపీకి కాకుండా టికెట్ జనసేనకు దక్కి పంచకర్ల రమేష్ బాబు గనక బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. అంటే కరణం ధర్మశ్రీ వర్సెస్ పంచకర్ల రమేష్ బాబు. ఇప్పటికిప్పుడు ఈ సినేరియాలో జనసేన గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు సర్వే చెబుతోంది. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకి ఏకంగా 54% ఓట్లు పడే ఛాన్సెస్ ఉందని సర్వే రిపోర్ట్ చెబుతోంది. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక ఓటర్లు ఆయనకు బలమైన మద్దతు కానున్నారు. అంతేకాదు టీడీపీ నేతల నుంచి కూడా పూర్తి సహకారం అందుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినేరియాలో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మరింత ఓట్ షేర్ తగ్గి కేవలం 40%కే పరిమితమయ్యే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ చెబుతోంది.